హాయ్ అండి, నేను మీ శివాని. ఇక్కడ రైతులందరూ గత 2 రోజుల నుంచి వర్షాలు ఆగిపోయినాయండి మాకల్లి. సో ఎండలు బాగా కాస్తున్నాయి అని చెప్పేసి ఇంకా వానలు రావు కదా, అందరూ రైతులందరూ మిరపతోటలు వేస్తున్నారండి గత 2-3 రోజుల నుంచి. సో మేము కూడా మిరపతోట వేస్తున్నామండి. వేసేటప్పుడు మరి కొంచెం జాగ్రత్త తీసుకోవాలండి. నారు బాగా పీకాలండి, ఏర్లు బాగా రావాలి. వచ్చిన తర్వాత మనం ఒక 20 నుంచి 30 లీటర్ల నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక 50 ml మాత్రమే కాంపిడ్ ఆడేయాలండి. ఒక 50 ml కాంపిడ్ ఆడేసి వాటిలో ముంచి మన జాగ్రత్తగా నాటుకోవాలి. చేయాలి కొంగటేరు కట్ చేసుకోవాలండి శుభ్రంగా. సో ముంచిన తర్వాత ఇది నారు ఇక్కడ చెట్టు కింద పెట్టాము. చల్లగా ఉంటుంది, మళ్ళీ ఎండ ఉండకూడదని. సో చెట్టు కింద పెట్టి తడిగొడ్డ వేసి కప్పామండి. ఇది నారు తడిగొడ్డ వేసి కప్పి కింద ఏళ్ళు కూడా శుభ్రం కట్ చేసామండి. కత్తిరి పెట్టి ఏళ్ళు కట్ చేసుకోవాలి. కొంగటేరు ఉండకూడదు, శుభ్రంగా ఉండాలి. ఏళ్ళు కట్ చేసి కొంగటేరు ఉంటే మళ్ళీ ఇబ్బంది అయింది కాబట్టి మొక్క ఇది రాదు, వేరు వ్యవస్థ బాగోదు కాబట్టి సో వేరు కూడా శుభ్రం కట్ చేసి ఇలా పెట్టామండి. చల్లటి గొడ్డలు కట్టాము చెట్టు కింద బాగా నీట్గా. సో అక్కడ వచ్చేసి మా రైతులు వేస్తున్నారు, చూశారు కదండి. మా రైతులు అక్కడ వేస్తున్నారు. మా చేనుకు వచ్చిన పని వాళ్ళు ఇక్కడ వేస్తున్నారు. మా చేను ఇది ఎకరం 40 సెంట్లు. ఈ ఎకరం 40 సెంట్లు జాక్పాట్ వేస్తున్నాం. ఎకరం 40 సెంట్లు జాక్పాట్ వేస్తున్నాము. మా చేనుకు వచ్చి వాళ్ళు అక్కడ వేస్తున్నారు. సో ఎకరం 40 సెంట్లు జాక్పాట్ వేస్తున్నామండి మేము. నారు వచ్చేసి ఇట్టగా నీళ్ళ ఇట్ట ముంచి తీయాలండి. ఈ కామిడ నీళ్ళ ముంచి తీయటే ఎలుపురు రాకుండా ఉంటుంది. కామిడ నీళ్ళ ముంచి తీయాలి. సో నారు వేరు మురిగేంత వరకు ముంచి తీసి మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళ చేలో బాగా నాటుతారండి. కాలం వస్తుందండి. ఇప్పుడు దాకా మేము బావి నీళ్ళు పెట్టాము మొక్క వేయడానికి. అక్కడ బావి ఉంది, ఆ బావి నీళ్ళు పెట్టాము మొక్క వేయడానికి. ఆ బావి పెట్టాము. ఇప్పుడు కాలం బాగా వస్తుందని చెప్పేసి కాలానికి ఇంజిన్ వేస్తున్నాం. ఇక్కడ కాలానికి ఇంజిన్ వేస్తున్నాం. చేను ఇది దీంట్లో మొక్కలు వేస్తున్నాం. మా వాళ్ళు అక్కడ మా మొట్ట వాళ్ళు మొక్కలు వేస్తున్నారు. ఇది జాక్పాట్ వేస్తున్నాం. ఇది ఎకరం 40 సెంట్లలో జాక్పాట్ వేస్తున్నాము. సో కాలం బాగా వస్తుంది కాబట్టి కాలం నీళ్ళు పెడదామని చెప్పి కాలం నీళ్ళు పెడుతున్నాము. సో మీకు కూడా రైతులు ఎవరన్నా మిరప మొక్కలు వచ్చేటప్పుడు కాలం వస్తే కాలం నీళ్ళే పెట్టుకోండి. బావి నీళ్ళు కన్నా కాలం నీళ్ళు బాగుంటాయి. సో కాలం నీళ్ళ వల్ల మొక్క బాగా ఎదుగుదల వస్తుంది కాబట్టి అక్కడ కూడా ఒక ముఠ వాళ్ళు వేస్తున్నారు. అటు పైన కూడా ముఠ వాళ్ళు చూడండి ఎంతమంది వేస్తారు రైతులు. అందరూ ఇచ్చి చాలామంది మిరప తోటలు వేస్తారండి. సో అక్కడ ముఠ ఉంది కనిపిస్తుందా, అటు పైన ముఠ, అదొక మూట, మళ్ళీ ఏడవ మూట మా చేలు. సో వీళ్ళందరూ వేస్తారు. వీళ్ళందరూ కాలం నీళ్ళు పెట్టుకోండి. కాలం నీళ్ళకే బాగా ముందు ప్రిఫర్ చేయండి.